మనకి హిస్టరీ కాంటెక్స్ట్లో ఇలాంటి క్వశ్చన్స్ ఈ మధ్యలో చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఇక ఈ క్వశ్చన్ మనకి ఏం డిపెక్ట్ చేస్తుందంటే, ఇటు సైడ్ ఆర్గనైజేషన్స్, అటు సైడ్ లీడర్స్ అసోసియేషన్స్, అంటే ఏ సంస్థకి ఏ లీడర్ నాయకత్వం వహించునని ఈ క్వశ్చన్ మనం అడుగుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్లో నాకు హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్కి రామ్ ప్రసాద్ బిస్మిల్, ఓకే, హీఈస్ చెప్తుంది. అసలు యాక్చువల్గా ఈ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనేది మనకి 1923లో అలహాబాద్లో మనకి ఇది ఎల్లో పేపర్ కాన్స్టిట్యూషన్గా వచ్చింది. తర్వాత ఇదే మనకి ఇంప్లిమెంటేషన్లో 1924 కాన్పూర్లో హెచ్ఆర్ఏగా మన కళ్ళ ముందుకు వచ్చింది. ఇక దీని ఫౌండర్స్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే సచేంద్ర సన్యాల్, జోగేష్ చంద్ర చటర్జీ, అదేవిధంగా మనం ఇక్కడ చూస్తున్న రామ్ ప్రసాద్ బిస్మిల్ కూడా దీంట్లో ఉండడం జరిగింది. అదేవిధంగా చంద్రశేఖర్ ఆజాద్ కూడా దీంట్లో మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో నాకు ఈ మ్యాచ్ కరెక్ట్. మరి నెక్స్ట్ లాహోర్ కాన్స్పిరసీ 1928. అసలు ఎందుకైంది కాన్స్పిరసీ? ఎందుకంటే సైమన్ కమిషన్కి అగెనెస్ట్గా జరిగిన ఒక మాబ్లో శాండర్స్ చేసిన ఒక విచక్షణ రహితమైన లాఠీ చార్జ్లో లాలా లజపతి రాయ్ గారు చనిపోవడం జరిగింది. సో దానికి రివెంజ్గా మనకి రాజ్గురు కానీ, భగత్ సింగ్ కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ వీళ్ళందరూ కలిసి ఆ శాండర్స్ని చంపేయడం జరిగింది. అంటే ఆ కుట్ర కేసులో మనకి చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో దట్ ఈస్ వై దిస్ ఇస్ ఆల్సో రైట్. మరి నెక్స్ట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఇక మీ అందరికీ తెలుసు నాన్ కోఆపరేషన్ సహాయ నిరాకరోద్యమం. దీంట్లో ఒకప్పుడు చంద్రశేఖర్, సీతారాం తివారీ అన్న, చంద్రశేఖర్ ఆజాద్ అన్న ఇద్దరు ఒకటేనండి. ఈయన పార్టిసిపేట్ చేసిన వ్యక్తియే అఫ్కోర్స్ జై గాంధీజీకి జై అని అన్న వ్యక్తి కూడా ఇతను. ఎప్పుడైతే చౌరీ చౌరా ఇన్సిడెంట్తో ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎండ్ అయిపోయిందో తర్వాత ఈయన ఈ రెవల్యూషనరీ యాక్ట్ కింద మారడం జరిగింది. అంటే ఇక్కడ నాకు ఈ మ్యాచ్ కూడా కరెక్టే. సో ఇక్కడ అన్ని మ్యాచెస్ నాకు కరెక్ట్గా వచ్చింది కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆల్ 3 ఆర్ రైట్. ఓకేనా? మరి ఇలాంటి కాన్సెప్ట్స్ మీకు ఎవ్రీడే మీ ముందు రావాలంటే ఏం చేయాలి తెలుసు? మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కన్ఫామ్గా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.